ఈ వీడియోలో ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక కొత్త ట్రాలీ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉంది. దానితో పాటు ఒక బ్లూ రంగులో ఉన్నటువంటి పవర్ ట్రాక్టర్ కోసము ప్రత్యేకంగా తయారు చేయించుకున్నటువంటి ఒక హెవీ బకాడీ ట్రాలీ అయితే మనం ఈరోజు పంపించడం జరుగుతుంది. అన్నవాళ్ళైతే ట్రాక్టర్ వేసుకొని వచ్చి ఆ ట్రాలీని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. మన టిఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్లకి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నటువంటి మన టిఎన్ఆర్ ట్రాలీస్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి స్వాగతము, సుస్వాగతము. ఈ వీడియోలో నేను ఒక 2 ట్రాలీల గురించి అయితే చెప్పబోతున్నాను. ఒకటేమో బ్లూ రంగులో ఉన్నటువంటి ఒక హెవీ బకాడీ ట్రాలీ. ఖమ్మము నుంచి, నా చిరునామా వచ్చేసి ఖమ్మము నుంచి మేడారం వాస్తవ్యులకి ఒక కొత్త ట్రాలీ అడ్వాన్స్ ఇస్తే తయారు చేసి పెట్టాను. ఒకసారి దానికి సంబంధించిన ఫోటో ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. ఇగో ఈ ట్రాలీని అయితే మనము మేడారం వాస్తవ్యులకైతే పంపించడం జరుగుతుంది. దీని గురించి మీకు పూర్తిగా ఉన్నటువంటి వీడియో కూడా ఇదే వీడియోలో మీకు చూపించి వాటి విశేషాలు కూడా చెప్తాను. అదే విధంగా రెండవది ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇదేమో ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక కొత్త ట్రాలీ అన్నమాట. ఈ ట్రాలీ అనేది అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీనికైతే ఇంకా మనము బొమ్మలు వేయలేదు. ఎవరికైనా కావాలి అంటే బొమ్మలు వేసి ఇస్తాను. లేదు మీకు ఎరుపు రంగు కాదు బ్లూ రంగు కావాలి, లేదంటే జాండీరు ట్రాక్టర్కి ఆకుపచ్చ రంగు కావాలి అన్నా ఆ విధంగా కూడా రంగులు మార్చి బొమ్మలు కూడా వేసిస్తాను. ఇది మాత్రము అమ్మకానికైతే సిద్ధంగా ఉంది. ఈ వీడియోలో ఈ 2 ట్రాలీలకు సంబంధించిన పూర్తి వీడియో చూపించి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్పబోతున్నాను. దయచేసి మీరు మాత్రము వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూస్తూనే ఉండండి. అదే విధంగా మీరు ఇంకా మన ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతే దయచేసి సబ్స్క్రైబ్ అనేది ఇప్పుడే చేసుకోండి. అదే విధంగా గంట సింబల్ను కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన టిఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన టిఎన్ఆర్ ట్రాలీస్ యూట్యూబ్ ఛానల్, అదే విధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా టిఎన్ఆర్ ట్రాలీస్ అనే అకౌంట్లు ఉన్నాయి. వాటిని కూడా కొంచెం ఫాలో అవుతూ ఉండండి. అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేస్తూ ఉండండి. మన టిఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్లో ట్రాలీలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు క్రమం తప్పకుండా పెడుతూనే ఉంటాము. ఎవరికైతే ఇటువంటి ట్రాలీలు కావాలో నన్ను క్రమం తప్పకుండా సంప్రదిస్తూ ఉండండి. మీకు మంచి మంచి ట్రాలీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కావాలనుకుంటే అడ్వాన్స్ కొట్టండి, మీకైతే ఇవ్వటం జరుగుతుంది. అది నా దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు అన్నీ కూడా సరసమైన ధరలో లభిస్తాయి. ఆలస్యం అయితే చేయకుండా మొదటగా అయితే బ్లూ రంగులో ఉన్నటువంటి ఒక కొత్త ట్రాలీని అయితే ఇప్పుడు అన్న వాళ్ళకి పంపిస్తున్నాను. దాని గురించి అయితే మీకు వీడియోలో చూపిస్తాను, పదండి. గమనించారా? ఈ 1వ నెంబర్ ట్రాలీకి అయితే బాబాయ్ చూశారు కదా, కొబ్బరికాయను ఊదిబస్తీలు ముట్టించి అదేవిధంగా పసుపు కుంకుమ చల్లుకొని అయితే ఈ ట్రాలీని అయితే తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఈ ట్రాలీ అనేది ఒక కొత్త ట్రాలీ అన్నమాట. అన్న అయితే మన దగ్గర ఈ బాబాయ్ వాళ్ళ కొడుకైతే మనకి యూట్యూబ్ ద్వారానే పరిచయం అయ్యి అడ్వాన్స్ వేస్తే ఇగో ఈ విధంగా తయారు చేయటం జరిగిందనమాట. అయితే మొదటగా అయితే ఇటువంటి ట్రాలీ ఒకటి తయారు చేస్తే అన్న ఏమన్నారంటే, అన్న చెప్పడం మర్చిపోయారు. ఏమన్నారంటే, అన్న కొంచెం హెవీగా చేయండి అన్న, ఇది వద్దులే అంటే నేను మొదట చేసిన దాన్ని వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అదేవిధంగా అన్నకు కూడా కొంచెం సమయం పడుతుంది అన్న అంటే, పర్లేదన్న సమయం పట్టినా ఏం కాదు, ఇంకొంచెం హెవీలో చేయండి, మేము బాగా సైజు రాయి అదేవిధంగా బ్రిక్స్ తోలుతామన్నా, కొంచెం హెవీగా చేయండి అంటే నేను కూడా సమయం అనేది ఎక్కువ పట్టినా కానీ ఒక హెవీ క్వాలిటీలో అయితే ఇప్పుడు ఈ ట్రాలీని అయితే తయారు చేసి పంపించడం జరుగుతుంది. చూడండి, బాబాయ్ అయితే పూజ చేసుకొని అయితే ఈ ట్రాలీని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు మన దీనికి కనిపిస్తున్న టైర్లు వచ్చేసి అవి మన టైర్లు అన్నమాట. అవి రీబటన్ టైర్లు. ఇప్పుడైతే ఈ టైర్లు మార్చుకొని అయితే బాబాయ్ వాళ్ళు తెచ్చుకున్న కేసింగ్ టైర్లు అయితే వేసుకొని
ఇంటికి అయితే బయలుదేరతారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఈ ట్రాలీ అనేది పంచర్ షాప్ దగ్గరికి అయితే బయలుదేరుతుంది. చూడండి, ఇది ఒక పవర్ ట్రాక్టర్ కోసము తయారు చేయించుకున్నటువంటి ఒక బ్లూ రంగులో ఉన్నటువంటి ఒక వైజాగ్ హెవీ బకాడి ట్రాలీ చూడండి. అదే విధంగా అటు పక్కన ఉన్నది కదా, అది కూడా అమ్మకానికి సిద్ధంగా ఉంది. కావాలి అన్నా దాని గురించి ఏమైనా విశేషాలు కావాలన్నా నన్ను సంప్రదించండి, అన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాము. చూడండి, బాబాయ్ గారు అయితే పూజ చేసుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు ఈ ట్రాక్టర్ అనేది పంచర్ షాప్ దగ్గరికి అయితే బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళాక కూడా దానికి సంబంధించిన విశేషాలు మీకు చూపిస్తూనే ఉంటాను. మీకు కూడా ఇటువంటి ట్రాలీలు కొత్తవి పాతవి ఏమైనా కావాలి అంటే నన్ను సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ కూడా వీడియోలో చెప్తూనే ఉంటాను. ఇప్పుడు ఈ ట్రాలీ అనేది బయలుదేరుతుంది పంచర్ షాప్కి. దీనికి వాడినటువంటి ప్లాట్ఫారం వచ్చేసి 6mm 6 గేజ్ కలిగిన ఒక ప్లాట్ఫారము, హెవీ ప్లాట్ఫారం అయితే వాడటం జరిగింది. వెనక కూడా చూశారు కదా, ఇది కమర్షియల్ ట్రాక్టర్ కోసం చేసినటువంటి పసుపు రంగు వేసాం, చూశారు కదా, గమనించారు కదా. ఇప్పుడైతే పంచర్ షాప్కి వెళుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ట్రాలీని నేను అన్న వాళ్ళకి, అంటే అన్న ఏమన్నారంటే టైర్లు వద్దు అని చెప్పారు. నేను కూడా ఎవరికి చెప్పినా కూడా టైర్లు అనేవి నేను గ్యారంటీ వారంటీ ఇవ్వను. నేను ఇచ్చేది రీ బటన్ టైర్లు, అది కూడా హాట్ బటన్లు. కొంచెం గుర్తుపెట్టుకోండి, రీ బటన్ టైర్లు, అది కూడా హాట్ బటన్లు. కొత్త ట్రాలీలకు మాత్రమే ఈ రీ బటన్ టైర్లు ఉంటాయి, పాత వాటికి ఉన్నయే ఉంటాయి. అదొకటి కూడా గమనించండి. అయితే ఎవరైతే నా దగ్గర కొత్త ట్రాలీలు కొనే ఉద్దేశం ఉంటుందో, లేదంటే ఎవరైతే నా దగ్గర కొనటానికి నన్ను సంప్రదిస్తారో వాళ్ళకి నేను మొదటగా చెప్పేది టైర్లు రఫ్ అండ్ టఫ్ తోలకానికైతే సరిపోవు. నెలకో 2 నెలలకో ఖచ్చితంగా పగిలితే మాత్రం మీరు నన్ను తిట్టుకోవద్దు అని ఎవరికైనా చెప్తూనే ఉంటాను. కాబట్టి మీరు ఒకవేళ టైర్లు వద్దనుకున్నా కూడా నేను టైర్లకి అమౌంట్ అనేది తగ్గిస్తాను. మీరు సీల్ టైర్లు కొనుక్కోండి, లైఫ్ ఎక్కువగా ఉంటుంది. దయచేసి మీరు టైర్లు బాగుంటాయిలే అని కొనుక్కున్నాక టైర్లు పాడైపోతే నన్నైతే తిట్టుకోవద్దు దయచేసి. నేనైతే ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టే చెప్తానండి. నేనేదో లాభం కోసం అమ్ముకొని రేపొద్దున మీరు తిట్టుకున్నా నాకు పర్వాలేదు అని అయితే నేను అలా ఆలోచించేవాడిని కాదు. నేను ఒక్కసారి ఎవరికైనా ట్రాలీ అమ్మానంటే రేపొద్దున వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నాకు ఫోన్ చేసినా నేను వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా నా ఫోన్లో సేవ్ చేసుకుంటూ ఉంటాను. నేనైతే ట్రాలీ అమ్మేసి చేతులు దులుపుకునేవాడిని అయితే కాదండి. నేను ఎప్పుడూ కూడా నాతో పాటు నేను ఎవరైతే ట్రాలీ ఇస్తారో వాళ్ళు ఎప్పటికీ కూడా నన్ను మంచితనం మీద గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటాను. కాబట్టి మీకు ఏ క్వాలిటీలో కావాలన్నా ఆ క్వాలిటీలో చేస్తాను, మీకు నచ్చినట్టే చేస్తానండి. నేను నా దగ్గర ఇదే ఉంది, ఇదే కొనండి అయితే నేను ఎవరిని బలవంత పెట్టను. అదొకటి కొంచెం గమనించండి. అయితే ఇప్పుడు మీరు ఇందాక చూసినటువంటి 1వ నెంబర్ ట్రాలీ వచ్చేసి నేను చెప్పినట్లుగానే ఈ ట్రాలీని అయితే అన్న టైర్లు వద్దనే తీసుకున్నారు. టైర్లు వద్దని టైర్లు అయితే వాళ్ళ దగ్గర కేసింగ్ టైర్లు ఉన్నాయంటే ఆ టైర్లు తెచ్చుకోవడం జరిగింది. ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తా కొన్ని ఫోటోలు, వీడియో అయితే తీయలేదు. అన్న వాళ్ళైతే పక్కనే ఉన్న పంచర్ షాప్కి వెళ్ళి అన్న తెచ్చుకున్న టైర్లతో మన టైర్లు తీసేసి అన్న తెచ్చుకున్న టైర్లు అయితే వేసుకొని ఈ ట్రాలీ అనేది తీసుకోవడం జరుగుతుంది. చూశారు కదా, ఈ ట్రాలీ అనేది ఖమ్మం నుంచి మేడారం ఉంది కదా, మేడారం వాస్తవులకైతే ఈ ట్రాలీని అయితే ఇవ్వటం జరుగుతుంది. చూడండి, ట్రాలీకి సంబంధించిన వీడియోలు ఫోటోలు అన్నీ కూడా మీకు చూపించాను కదా. అదే విధంగా ఇప్పుడు 2వ నెంబరు ట్రాలీ ఒక ఎరుపు రంగులో ఉన్నటువంటి ట్రాలీ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఒకసారి దానికి సంబంధించిన వీడియో కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూస్తున్న ఈ 2వ నెంబరు ఎరుపు రంగులో ఉన్నటువంటి ఈ ట్రాలీ అయితే ఒక కొత్తది అమ్మకానికి ఉందండి. చూడండి, లోపల వచ్చేసి గడ్డి స్టాండు, అదే విధంగా ప్లాట్ఫారము, ఇకపోతే పోస్టులు కూడా గమనించినట్లయితే లోపలి పోస్ట్ అనమాట. చూశారు కదా, దీనికైతే రంగులు బొమ్మలు వేసిస్తాను. చూడండి, లేదు మీకు వేరే ట్రాక్టర్కి ఏమైనా జాండీర్కి, పవర్ ట్రాక్కి, సోనాలికాకి ఆ విధంగా కావాలన్నా రంగులు అయితే మార్చిస్తాను. టైర్లు వచ్చేసి ఇవి రీ బటన్ టైర్లు. ఇదైతే లైట్ వెయిట్ కాదండి, ఒక మీడియం గేజ్లో తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ. అదేవిధంగా 100కి 100% హెవీ బకాడీ కూడా కాదు, ఒక మీడియం గేజ్ అనమాట. అడ్డం ముక్కలు చూద్దాము. 1 2 3 4 5 6 7 8 అడ్డం ముక్కలు వచ్చాయి కదా. ఈ మంచము ఫ్రేమ్ అంతా కూడా
మందంగే ఉంటుంది, కానీ వైజాగ్ మెటీరియల్ అయితే కాదు. వైజాగ్ మెటీరియల్ కింద వరకే ఉంటుందండి. తొట్టి మొత్తం కూడా మందంగే ఉంటుంది, కానీ వైజాగ్ మెటీరియల్ ఉండదు. అదేవిధంగా కట్టల విషయానికి వస్తే ఇవి 3 ఇంచుల లారీ కమాన్ కట్టలు. సిలిండర్ ఇగో ఇక్కడ మాత్రమే వైజాగ్ మెటీరియల్ ఉంది, చూశారు కదా, ఇక్కడ మాత్రమే ఉంది వైజాగ్. ప్లాట్ఫారం కూడా చూడండి, 5 mm 5 గేజ్ ఉన్నటువంటి ఒక ప్లాట్ఫారం అయితే దీనికి వేయటం జరిగింది. ఎవరికైనా కావాలి అంటే తొందరగా సంప్రదించండి. ఇది ఒక మీడియం గేజ్లో తయారు చేసినటువంటి కొత్త ట్రాలీ. గమనించారు కదా, వెనక కూడా మనము ఆకుపచ్చ రంగు వేయటం జరిగింది. ఒకవేళ మీకు పసుపు రంగు కమర్షియల్ ఆ విధంగా వేయమన్నా వేస్తాను. కింద ఛానల్స్ కూడా అన్ని మందంగానే ఉన్నాయండి, లైట్ వెయిట్ అయితే కాదు. ఈ ట్రాలీ అనేది లైట్ వెయిట్ ట్రాలీ కాదు, ఒక మీడియం గేజ్ ట్రాలీ అన్నమాట. డోర్ల విషయానికి వస్తే ఇవి 18 ఇంచుల ఎత్తు కలిగి ఉన్న డోర్లు. అదేవిధంగా పోస్టులు కూడా 4 ఇంచుల లోపలి పోస్టులు అండి, 5 ఇంచుల పోస్టులు కాదు, 4 ఇంచుల లోపలి పోస్టులు అన్నమాట. చాలామంది కూడా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మను కూడా టంగు అనిపియండి. అదేవిధంగా మీరు ఏ ఊరు, ఏ మండలము, ఏ జిల్లా అనేది కొంచెం కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేస్తూ ఉండండి. ఎదరు చూసుకున్నారు కదా, ఆ రాబార్ అనేది ఇచ్చు టైపు రాబార్ అండి, తిరిగే రింగు కాదు, బెడ్ సిస్టమ్ అయితే కాదండి. మీకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా చేసిస్తాను. ఇది అమ్మకానికి సిద్ధంగా ఉంది. చూశారు కదా, ఈ 2వ నెంబర్ ట్రాలీ అనేది ఒక మీడియం గేజ్లో తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ అన్నమాట. ఈ ట్రాలీ అయితే నేను ఇంకా ఎవరికి అమ్మలేదు, ఎవరికి కూడా దీని గురించి ఇంకా ఎవరికి చెప్పలేదు. ఎవరికైనా కావాలి అనుకుంటే నన్ను తొందరగా సంప్రదించండి. నా చిరునామా వచ్చేసి ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈ ట్రాలీ యొక్క మరింత సమాచారం ఇంకేమైనా నాతో మాట్లాడాలంటే 99 48 939 108కి ఫోన్ చేయండి. అన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాము. అదేవిధంగా టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయమాకండి. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఖమ్మం అనేది విజయవాడ, జంగారెడ్డిగూడెము, రాజమండ్రి, ఇకపోతే కొత్తగూడెము, భద్రాచలము, పాల్వంచ, వరంగలు, హైదరాబాదు, సూర్యాపేట, ఈ యొక్క వీటికైతే మధ్యలో ఉందండి. దయచేసి ఖమ్మం అంటే ఎక్కడో ప్రకాశంలో ఉన్న ఖమ్మము, లేదంటే ఇంకెక్కడ వేరే ఉన్న ఖమ్మం అనుకోమాకండి. ఖమ్మం అనేది ఇంచుమించు సూర్యాపేట, భద్రాచలము, పాల్వంచ, కొత్తగూడెము, సత్తుపల్లి, వైరా, విజయవాడ ఈ చుట్టుపక్కల ఉన్న ఖమ్మము. కాబట్టి మీరు నన్ను సంప్రదించే ముందు మీకు ఖమ్మం అనేది ఎంత దూరంలో ఉందో తెలుసుకొని మీరు తీసుకోగలము అనుకుంటేనే ఫోన్ చేయండి. టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయమాకండి. అదేవిధంగా మళ్ళీ ఇంకా కొత్త ట్రాయల్ కానీ పాత ట్రాయల్ కానీ ఏదున్నా మీకు వీడియో రూపంలో తెలియజేస్తూనే ఉంటాను. వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా లాస్ట్లో ఇంకా మీరేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక చిన్న లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ ఉంటా, మీ TNR.